డబ్బు. ఎందుకు కొందరు డబ్బును సులభంగా సంపాదించగలుగుతారు, కానీ కొందరు మాత్రం జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు? ఎందుకు కొందరు పైసా కూడా లేని పరిస్థితి నుండి సామ్రాజ్యాలు నిర్మించగలుగుతారు, కానీ కొందరు మాత్రం అప్పుల్లోనే కొట్టుమిట్టాడుతుంటారు? కారణం ఏమై ఉంటుందనుకున్నారు? అదృష్టమా? కాదు. చదువా? కాదు. వారసత్వమా? కాదు. దాని వెనుక ఉంది ఒక సైన్స్. దాన్ని ఎవరైతే నేర్చుకుంటారో వారు ధనవంతులవుతారు. సంపద అదృష్టంతో రాదు. అది ఒక సూత్రం. అదృష్టవంతుల దగ్గర డబ్బు ఉంటుందని మీరనుకుంటే, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఎందుకు లాటరీలో కోట్లు తగిలిన వ్యక్తి కొన్నేళ్లు తిరగకుండా రోడ్డు మీద పడతాడు? కోట్లు వారసత్వంగా పొందిన మిలీనియర్స్ పిల్లలు ఉన్నదంతా నాశనం చేసుకుంటారు. వినండి. ఇద్దరు వ్యక్తులకు చెరొక లక్ష ఇచ్చారనుకుందాం. ఒకడు దాన్ని కోట్లుగా మారుస్తాడు. మరొకడు జూదమాడి మొత్తం పోగొట్టుకుంటాడు. డబ్బొక్కటే, కానీ ఫలితాలు వేరు. ఎందుకంటే మీ దగ్గర ఎంత డబ్బుందనేది విషయం కాదు. మీరు ఉన్న డబ్బుతో ఏం చేస్తారనేది విషయం. మీ దగ్గర డబ్బు లేదంటే దానికి కారణం డబ్బు పట్ల మీకున్న ఆలోచనా విధానం మాత్రమే. ఏంటా ఆలోచనా విధానం? ధనవంతులు ఎప్పుడూ డబ్బు సంపాదించడం గురించి ఆలోచించరు. వారెప్పుడూ అవసరాన్ని సృష్టించడాని కోసం ఆలోచిస్తారు. అర్థం కాలేదా? ఇద్దరు వ్యక్తులు చెత్త పారేసే ఒక ఖాళీ స్థలాన్ని చూశారు. ఒకరికది ఎందుకు పనికిరాని ప్రదేశం. ఇంకొకరికది కోట్లు తెచ్చిపెట్టే రియల్ ఎస్టేట్ వెంచర్‌కి అవకాశం. ఒకరిది పావర్టీ మైండ్‌సెట్, ఇంకొకరిది సంపద సృష్టించే మైండ్‌సెట్. మీ ఆలోచన ఎప్పుడైతే మొదట పావర్టీ మైండ్‌సెట్ నుండి వెల్త్ మైండ్‌సెట్‌కి షిఫ్ట్ అవుతుందో, అప్పుడు మాత్రమే సంపద యొక్క గేట్లు తెరుచుకుంటాయి. లోటు అనేది ఒక మాయ. దాన్ని పెకలించి వేయండి. పేదరికానికి అసలైన కారణం డబ్బు లేకపోవడం కాదు, చిన్నగా ఆలోచించే మనస్తత్వం. ఈ విషయాలిక నుంచి అనడం మానేయండి. డబ్బు సంపాదించడం కష్టం. కావలసినంత డబ్బు నా దగ్గర లేదు. నేనెప్పటికీ ధనవంతుణ్ణి కాలేను. ఇవన్నీ అబద్ధాలు. ప్రపంచంలో డబ్బు అపరిమితంగా ఉంది. ప్రశ్నేంటంటే, దాన్ని తెచ్చుకునే మైండ్‌సెట్ నీకుందా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నా దగ్గర డబ్బు ఎందుకు లేదు అని ఆలోచించడం మానేసి, నేను ఒక ప్రయోజనాన్ని ఎలా సృష్టించగలను అని ఆలోచించండి. డబ్బుని ఎలా దాచుకోవాలి అని ఆలోచించడం మానేసి, డబ్బుని ఎలా రెట్టింపు చేయాలి అని ఆలోచించండి. అవకాశాన్ని చూడగలిగే వాడి దగ్గరికి మాత్రమే డబ్బు వస్తుంది. అడ్డంకులను చూసే వాడి దగ్గరికి రాదు. ఎదురుచూపు మానండి. పని మొదలుపెట్టండి. సరైన సమయం ఎప్పటికీ రాదు. మీరు ఇప్పుడే దాన్ని సృష్టించుకోవాలి. మీరు ఆగిన ప్రతిసారి మీ లక్ష్యం మీకు మరింత దూరం అవుతుంది. ఎలాగంటారా? ఇద్దరు వ్యక్తుల దగ్గర ఒకే రకమైన బిజినెస్ ఐడియా ఉంది. ఒకరు తన బిజినెస్ స్టార్ట్ చేయడానికి సరైన సమయం గురించి వెయిట్ చేస్తున్నారు. ఇంకొకరు ఉన్నదాంతో బిజినెస్ మొదలుపెట్టేశారు. లోపాలను మెల్లిగా సరిదిద్దుకుంటూ ముందుకు సాగాడు. 3 సంవత్సరాల తర్వాత కోటీశ్వరుడయ్యాడు. మొదటివాడు సరైన సమయం కోసం ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పటికైనా నేను స్టార్ట్ చేసి తీరతాను అని అనడం మానేయండి. ఇప్పుడే మొదలు పెట్టండి. మీరు మొదలుపెట్టడానికి కావలసిన గొప్ప ముహూర్తం నిన్ననే వెళ్ళిపోయింది. ఈరోజు పర్వాలేదనిపించే ముహూర్తం. రేపటినుంచి ముహూర్తాలే లేవు. ఏం చేద్దామంటారు? ఈరోజు మీరు మొదలుపెట్టకపోతే 5 ఏళ్ల తర్వాత ఆ రోజు మొదలుపెడితే బాగుండేది అని బాధపడతారు. మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. బలమైన ఆలోచనలే బలమైన విజయాన్ని తీసుకొస్తాయి. మీ మనసు ఒక అయస్కాంతం. దేని మీద మీరు మీ ఆలోచనలు కేంద్రీకరిస్తారో దాన్నే అది ఆకర్షిస్తుంది. మీరు ఎప్పుడైతే అప్పులు, బాధలు, అడ్డంకుల గురించి ఆలోచిస్తారో వాటిని మాత్రమే మీరు ఆకర్షిస్తారు. కానీ మీ మెదడుకి విజయం, సంపద, అవకాశాలు కనిపించేలా తీర్చిదిద్ది చూడండి. మీ ప్రపంచమే మారిపోతుంది. ప్రయోజనాన్ని ప్రపంచానికివ్వండి. ప్రపంచం మీకు సంపదనిస్తుంది. డబ్బు యొక్క రహస్యం ఇదే. డబ్బు గురించి ఆలోచన మానేయండి. ప్రయోజనాన్ని ఎలా సృష్టించాలన్న దాని మీద మాత్రమే దృష్టి పెట్టండి. ప్రపంచం వారికి మాత్రమే బహుమతినిస్తుంది. బాగా వంట తెలిసిన ఇద్దరు గృహిణులు ఉన్నారు. ఒకరు ఇంట్లో వండి పెడుతూ భర్త సంపాదన చాలట్లేదని బాధపడుతూ కూర్చున్నారు. ఇంకొకరు అవే వంటల్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టి లక్షల్లో సంపాదిస్తున్నారు. నైపుణ్యం ఇద్దరికీ ఒకటే. ఒకరు సమస్యని చూశారు. ఇంకొకరు ప్రయోజనాన్ని చూశారు. ఎవరు ధనవంతులవుతారు? మీరు కదలకుండా ఉంటే మీ నీడ కూడా కదలదు. ప్రజలకు అవసరమైన దాంట్లో మీ నైపుణ్యాన్ని పెంచుకోండి. మీ నైపుణ్యం వారి అవసరంగా మారేలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. సంపద మీ వెనకే వస్తుంది. మీ సేవ ఎంత గొప్పగా ఉంటే అంతగా సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. గ్రాటిట్యూడ్ అట్రాక్ట్స్ మనీ. ధనాన్ని ఆకర్షించే రహస్యం కృతజ్ఞత. మీ ఆలోచనల శక్తి మీ జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది. చాలామంది వారి దగ్గర ఏది లేదో దాని మీదే దృష్టి పెడతారు. అందుకే వారు పేదవారిగానే మిగిలిపోతారు. కానీ ధనవంతులు వారి దగ్గర ఏది ఉందో దాని మీదే దృష్టి పెడతారు.
ఉన్నది అనే కృతజ్ఞతాభావం మరింత సంపదని ఆకర్షిస్తుంది. లేనివాడు నా దగ్గర లేదు అని ఏడుస్తూ కూర్చుంటాడు. కానీ ధనవంతుడు ఉన్నదాన్ని సంతోషంగా స్వీకరిస్తాడు. మరింత గొప్ప భవిష్యత్తును నిర్మించడానికి ప్రయత్నిస్తాడు. కృతజ్ఞత ఎక్కడ ఉంటుందో సంతోషం, సంపద అక్కడికి వెతుక్కుంటూ వస్తాయి. చివరగా చెప్పేదేంటంటే, ఇది మీ సమయం. ఇంక ఆలస్యం వద్దు. వెనకడుగు అసలే వద్దు. ఈ ప్రపంచం ఏమీ మీకు రుణపడి లేదు. మీరే మీ సంపదను సృష్టించుకోవాలి. కాబట్టి ప్రయత్నించండి. మొదలుపెట్టండి. ముందుకు సాగండి. సాధించండి. ఎందుకంటే మీకు మీ విజయానికి అడ్డుగా ఉన్న ఒకే ఒక్క విషయం మీరు నిర్ణయం తీసుకోవడం మాత్రమే. మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఉంటే ఐయామ్ రెడీ అని కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.